మా తాతగారు కూడా ఈక్వల్లీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆయనకి 5 పిల్లలు పుట్టిన తర్వాత దృష్టి పోయింది, కళ్ళు 2 ఐసైట్ పోయింది ఆఫ్టర్ 5 చిల్డ్రన్. సో కళ్ళతో పాటు ఉద్యోగం కూడా పోయింది న్యాచురల్గా. సడన్గా కళ్ళు పోతే ఎక్కడ, అదే కదా. అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో చిన్న ఉద్యోగం అది. బట్ ఇన్స్పైరింగ్ స్టోరీ మా, ఎందుకంటే సందర్భం లేకపోయినా నేను చెప్తున్నాను, బికాజ్ ఈ జనరేషన్కి భయపడకుండా ఉండడానికి చెప్తున్నాను. 5 పిల్లలు పుట్టిన తర్వాత, అంటే మా నాన్నగారు పుట్టిన తర్వాత ఆయనకు ఐసైట్ పోయింది. మా నాయనమ్మ అప్పుడు ఓన్లీ 10th, 2nd ఫార్మ్, 3rd ఫార్మ్, 10th వరకే చదువుకున్నారు. నా తాతగారికి ఏమో ఉద్యోగం పోయింది. ఏం చేయాలి? నాన్నమ్మ అడ్వర్టైజ్మెంట్ చూసి తన జ్యువెలరీ అంతా అమ్మేసి, నగలన్నీ అమ్మేసి తాతగారిని ఆ టైంలో అమెరికాకి పంపించారు 1 year చదువుకోవడానికి. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో బ్లైండ్ పీపుల్కి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వడం అన్నది ఒక కోర్స్, అది ఎంఎడ్ లాగా బట్ స్పెషల్ ఎడ్యుకేషన్. కళ్ళు దృష్టి నేత్రహీనులకి ఎలా నేర్పించాలని ఆ కోర్స్ చేయించి తాతగారిని, ప్రయాణంకి డబ్బులు లేకపోతే అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండేవి ఫ్లైట్స్, బట్ ఫ్లైట్ టికెట్కి డబ్బులు లేకపోతే షిప్లో వెళ్ళి, అక్కడ ఫుడ్ సూట్ అవ్వదు ఇండియన్స్కి, మనకు అక్కడ టకీమని, ఇప్పుడైతే వెరైటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇండియన్ మనకు కూడా ఎక్కడ, వీళ్ళకేమో ఉండి పెరుగన్నం సౌత్ ఇండియన్ ఫుడ్ అలవాటు. వంట చేసుకోవాలంటే ఇల్లు తీసుకోవాలి, ఇంటికి డబ్బు లేదు. సో హాస్టల్ డార్మెటరీలో ఉండి బాత్రూంలో వంట చేసుకునేవారు తాతగారు 1 year ఫుల్గా. అండ్ కమ్యూనికేషన్ లేదు పిల్లలతో మాట్లాడుకోవడానికి. సో ఆ బాత్రూంలో కూర్చొని మా తాతగారు రాసుకున్నారు. తర్వాత బాత్రూంలో వంట చేస్తూ పిల్లల పేర్లు నారాయణ, మాధవ అని, మా నాన్నగారి పేరు, పెద్దనాన్నగారి పేర్లు, కూతురు పేరు